ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన 7 ప్రాముఖ్యమైన పండగలలో ఒక పండగ అయిన శృంగధ్వని దినం గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దీని గురించి లేఖనం ఇలా రాయబడి ఉంటుంది. లేవియా కాండం మనం గమనించినట్లయితే, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఈ శృంగధ్వని దినాన్ని ఎప్పుడు చేసుకుంటారు అంటే 7వ నెల మొదటి దినంన జరుపుకోవడం జరుగుతుంది. 7వ నెల అంటే హీబ్రూలో తిష్రీ నెల అన్నమాట. తిష్రీ నెల మొదటి దినంన ఈ శృంగధ్వని దినం జరుపుకోవడం జరుగుతుంది. దీన్నే యూదులు న్యూ ఇయర్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి న్యూ ఇయర్ని హీబ్రూలో రోష్ హషానా అని అంటారండి. రోష్ హషానా అంటే హెడ్ ఆఫ్ ద ఇయర్ అని అర్థం అన్నమాట. మరి రోష్ హషానా న్యూ ఇయర్ అంటే ఫస్ట్ మంత్ ఫస్ట్ డే చేసుకుంటే దాన్ని న్యూ ఇయర్ అంటారు. కానీ ఇక్కడ చూస్తే 7th మంత్ ఫస్ట్ డే చేసుకుంటున్నారు, దాన్ని న్యూ ఇయర్ అని ఎలా అంటారు అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. చూడండి, యాక్చువల్లీ యూదులకి 2 క్యాలెండర్స్ ఉంటాయి. ఒకటి రిలీజియస్ క్యాలెండర్, ఇంకొకటి సివిల్ క్యాలెండర్. రిలీజియస్ క్యాలెండర్ ఫస్ట్ మంత్ అయిన నీసాను మాసం నుండి స్టార్ట్ అవుతుంది. సివిల్ క్యాలెండర్ అయితే ఈ తిష్రీ నెల 7th మంత్ అయిన తిష్రీ నెల నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా రిలీజియస్ క్యాలెండర్ని ఫాలో కారు, కానీ ఈ సివిల్ క్యాలెండర్ని ఫాలో అవుతారు. అందులో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ రోష్ హషానా దినముననే, ఈ 7వ నెల మొదటి దినంననే దేవుడు మొదటి మానవుడు అయిన ఆదామును సృజించిన దినము కాబట్టే ఈ దినముననే వాళ్ళు రోష్ హషానాని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఈ సంవత్సరం యొక్క న్యూ ఇయర్ రోష్ హషానా యొక్క నంబర్ ఏంటి అంటే 5786. మన క్యాలెండర్ ప్రకారం తిష్రీ మాసం మొదటి దినం అంటే ఈ సెప్టెంబర్ నెల 22వ తేదీ సాయంకాలం నుండి ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. హల్లెలూయా. మరి ప్రతి ఒక్క హీబ్రూ సంవత్సరానికి ఒక్కొక్క లెటర్ ఉంటుంది. మరి 5786లో లాస్ట్ డిజిట్ ఏంటి? 6 కదా. 6 అంటే మరి 6th హీబ్రూ ఆల్ఫాబెట్ ఏంటి అంటే వావ్. ప్రతి ఒక్క హీబ్రూ ఆల్ఫాబెట్కి ఒక వాల్యూ అసైన్ చేయబడి ఉంటుంది అండ్ దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుందన్నమాట. మరి వావ్ యొక్క వాల్యూ, దాన్ని గమెట్రియా వాల్యూ అంటాము. వావ్ యొక్క వాల్యూ ఎంత అంటే అది కూడా 6. దాని యొక్క అర్థం ఏంటి అంటే హుక్ అని అర్థం అండి. మరి బైబిల్లో దీని గురించిన ప్రత్యేకమైన ప్రస్తావన ఎక్కడుంది అంటే నిర్గమకాండం 26వ అధ్యాయంలో దేవుడు మోషేకు ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం గురించి తెలియచేసే సమయంలో, ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి కదా. అతి పరిశుద్ధ స్థలం, తర్వాత పరిశుద్ధ స్థలం, ఆవరణం. వీటి యొక్క నిర్మాణం గురించి తెలియచేస్తున్న ఆ యొక్క సమయంలో ఈ హుక్ యొక్క ప్రస్తావన ఉంటుంది. తెలుగులో వంకులు అని రాయబడి ఉంటుంది. వీటిని గోల్డ్తో తర్వాత సిల్వర్తో చేస్తారు. అసలు వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఈ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలాన్ని, తర్వాత పరిశుద్ధ స్థలాన్ని, తర్వాత ఆవరణాన్ని డివైడ్ చేసే కర్టెన్స్ ఉంటాయండి. ఆ కర్టెన్స్ సపరేట్గా ఉన్న కర్టెన్స్ ఒకదానికి ఒకటి అటాచ్ చేయడానికి ఈ హుక్స్ని యూస్ చేస్తారనమాట. అంటే ఈ వావ్ అనే లెటర్, దాని అర్థం హుక్ కదా. సో ఈ వావ్ అనే లెటర్ ఒక కనెక్టర్గా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ఇయర్ని ఏమని డిక్లేర్ చేశారు అంటే 5786 ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ డివైన్ కనెక్షన్స్. హల్లెలూయా. మరి ఈ హుక్ దేంతో చేయబడుతుంది అంటే గోల్డ్ తర్వాత సిల్వర్తో చేయబడడం జరుగుతుంది. సిల్వర్ అంటే రిడెంప్షన్ అని అర్థం, రిడెంప్షన్కి సాదృశ్యం సిల్వర్. తర్వాత గోల్డ్ ప్యూరిటీకి, గాడ్స్ గ్లోరీకి, గాడ్స్ ప్రజెన్స్కి గోల్డ్ అనేది సాదృశ్యం. సో ఇప్పుడు మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే ఈ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఏం చేయబోతున్నాడు అంటే, మనకు డివైన్ కనెక్షన్స్ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అంటే మనము జీవితంలో, అది ఆత్మీయ జీవితంలో కావచ్చు, లేకుంటే ఫిజికల్గా కావచ్చు, మనం ముందుకు వెళ్ళడానికి మనకు ఒక సహాయం, ఒక కనెక్షన్స్, ఒక కనెక్టర్స్ మనకు అవసరం. ఆ యొక్క మనం ముందుకు వెళ్ళడానికి అవసరమైన పీపుల్ని, అవసరమైన కనెక్షన్స్ని దేవుడి సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు. రిలేషన్షిప్స్లో
మన లైఫ్‌లోకి రావాల్సిన ఒక రైట్ పార్ట్నర్‌తో కనెక్షన్ దేవుడు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ, గడిచిన దినాలలో అనుకోకుండా మనం కొంతమందిని కలిసుంటాం. కొంతమంది దైవజనులతో పరిచయం ఏర్పడి ఉంటది. కొంతమంది కొన్ని పెద్ద పెద్ద మినిస్ట్రీస్‌తో మనకు పరిచయం ఉంటుంది. అసలు ఎందుకు మనకి దైవజనులకు పరిచయం ఏర్పడింది? లేకుంటే ఈ మినిస్ట్రీతో మనకెందుకు ఒక అటాచ్‌మెంట్ జరిగింది? లేకుంటే ఈ వ్యక్తులు నాతో పాటు కలిసి ఎందుకు ట్రావెల్ అవుతున్నారు? అసలు ఏంటి వీళ్ళ పర్పస్? ఎందుకు నాతో పాటు ఉన్నారు? అని కొంతమంది గురించి మనలో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఈ సంవత్సరము అసలు ఆ పర్టిక్యులర్ పర్సన్స్ మన లైఫ్‌లో ఎందుకున్నారు? మనతో ఎందుకు కలిసి ట్రావెల్ చేస్తున్నారు? అన్న యొక్క క్లియర్ ఆ కనెక్షన్స్‌ని గురించిన పర్పస్ దేవుడు మనకు తెలియచేయబోతున్నాడు. ఈ యొక్క హుక్స్ గోల్డ్ అండ్ సిల్వర్‌తో చేయబడినట్లు దేవుడు ఈ సంవత్సరం మనకు అనుగ్రహించే కనెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, దేవునితో మనకు లోతైన సహవాసం కలిగి ఉండడానికి ఎవరైతే మనకు అవసరమో అటువంటి ప్రజల్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడండి. అంటే ఇంకా మన విడుదలకు అవసరమైన ప్రజలతో మనకు కనెక్షన్స్ ఏర్పడతాయి. ఈ ప్రజలు వీళ్ళతో మనకి కనెక్షన్స్ ఏర్పడడం వల్ల మన ఆత్మీయ జీవితంలో మరింత ముందుకు వెళ్తాం. దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం నెరవేర్పు విషయంలో మరింత ముందుకు వెళ్ళడానికి వీళ్ళు మనకు సహాయం చేస్తారనమాట. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ కనెక్టర్. ఆయనే ఒక కనెక్టర్. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది కదా, మునుపు దూరస్తులైన మనల్ని తండ్రితో యేసయ్య కలువరి సిలువలో మన కోసం మరణించిన విధానాన్ని బట్టి ఆయన సిలువ మరణం ద్వారా మునుపు దూరస్తులమైన మనల్ని ఆయన తండ్రితో మరలా మనల్ని సమాధానపరచడం జరిగింది. అంటే యేసయ్యే ఒక కనెక్టర్. ఇంకా మనం చూసినట్లయితే వావ్ యొక్క ఒక అర్థం హుక్ అని చెప్పాను కదా, మరి వావ్ యొక్క ఇంకొక అర్థం ఏంటి అంటే అండ్ అని అర్థం అనమాట. ఎక్కడైనా ఒక సెంటెన్స్ మనం రాసేటప్పుడు అండ్ అని యూస్ చేసామనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఆ సెంటెన్స్ అక్కడికి కంప్లీట్ అవ్వలేదు, ఇంకా దాని కంటిన్యూషన్ ఉంది అని అర్థం కదా. ఈ సంవత్సరము యొక్క అర్థం ఏంటి అంటే అండ్. అంటే ఈరోజు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు మన జీవితం ఇక్కడికి ఇంకా ముగించబడినట్లే, ఇంకా ఏ ఆధారం లేదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి నేను నిరీక్షణ కలిగి ఉండడానికి ఏ పరిస్థితి ఇంకా లేదు, స్టోరీ ఇక్కడికి కంప్లీట్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది అని ఈరోజు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు. కానీ ఈ అండ్ ఈ వావ్ లెటర్ ఉన్న ఈ సంవత్సరంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో అంటే, నీ స్టోరీ ఇక్కడికి ముగించబడింది కాదు, నీ పరిస్థితుల్ని చూసి ఇక్కడికి అయిపోయింది అని నువ్వనుకుంటున్నావు, కానీ నేను అక్కడ అండ్ పెట్టాను. ఇంకా నీ జీవితంలో స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంకా స్టోరీ రాస్తూ ఉన్నాను అని అర్థం. ఏది నీ కంటికి ముగించబడినట్లుగా కనిపిస్తుందో అది నీ కంటికి ముగించబడింది, కానీ దేవుడు ఇంకా అద్భుతమైన రీతిలో నీ జీవితాన్ని రాస్తూ ఉన్నాడండి. నీ స్టోరీని ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, అప్పటికి లాజరు మరణించాడు, సమాధి చేయబడి 4 దినములు. ఇంకా ఎక్స్పెక్ట్ చేయనికి ఏమన్నా ఉందా సమాధి చేసిన ఒక వ్యక్తి విషయంలో? కానీ ఆ తరువాత అంటే అందరికీ ఇంకా అది ముగించబడిన లాజరు జీవితం ఇంకా ముగించబడింది. అప్పుడు యేసయ్య వచ్చి చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించడం జరిగింది. అంటే ఏదైతే లాజరు జీవితం ముగించబడింది అని అందరూ అనుకుంటూ ఉన్నారో, ఆ ముగించబడిన సమయంలో దేవుడు వచ్చి ఒక అద్భుతం చేసి మరలా లాజర్ను బ్రతికించి అక్కడ ఒక అండ్ అంటే ఆ స్టోరీ అక్కడికి అయిపోలేదు, ఇంకా ముందుకు కొనసాగింది. అదే రీతిగా ఈ సంవత్సరం ఈ 5786 ఇయర్ ఆఫ్ డివైన్ కనెక్షన్స్గా డిక్లేర్ చేయబడిన ఈ యొక్క సంవత్సరంలో మీ స్టోరీ ఇక్కడికి ముగించబడలేదు. దేవుడు ఆ యొక్క కనెక్షన్స్ని తీసుకొని వచ్చి మీ జీవితాన్ని ఇంకా ముందుకు దేవుడు తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక విషయము, ఈ 5786 గురించి మరొక విషయం మనం చూసినట్లయితే, ఈ వావ్ యొక్క గమేట్రియా వాల్యూ 6 అని చెప్పాను కదండి. 6 గురించి మనం చూస్తే, దేవుడు సృష్టి అంతటిని 6 దినాలలో కలుగచేశాడు కదా. దేవుడు మనిషిని సృజించినప్పుడు ఆదామును ఎన్నో రోజు సృజించాడు అంటే 6వ రోజు సృజించాడు. 6వ రోజు ఆదామును సృజించిన తరువాత దేవుడు అన్నాడు, ఇంకా ఇక్కడికి సృష్టి అంతా కంప్లీట్ అయిపోయింది అని. దేవుడు సూర్యుడిని చంద్రుడిని కలుగచేసినప్పుడు సృష్టి ముగించబడింది అనలేదు. ఏ చెట్లనో పశువులనో లేదా భూమినో ఆకాశంనో ఆయన సృజించినప్పుడు ఇది ఇక్కడికి కంప్లీట్ అని చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఒక మనిషిని దేవుడు సృజించినాడో అక్కడికి ఇక కంప్లీట్ అనేసి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడండి.
అంటే ఈ 6 వావ్ లెటర్ 6 వాల్యూ ఉన్న ఈ సంవత్సరం ఏమని డిక్లేర్ చేయబడింది అంటే ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఇయర్ ఆఫ్ కంప్లీషన్గా ఈ 5786 అనే ఈ ఇయర్ డిక్లేర్ చేయబడింది అనమాట. అది ఎలా కంప్లీట్ అవుతుంది అని మనం చూసినట్లయితే ఈ వావ్ లెటర్ యొక్క ఫస్ట్ టైం ప్రస్తావన బైబిల్లో ఎక్కడ ఉంటుంది అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని. వావ్ యొక్క ఇంకొక మీనింగ్ ఏమని చెప్పాను, అండ్ కదా. ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అంటే హెవెన్ని ఎర్త్ని కలిపింది ఏంటి, అక్కడ వావ్ లెటర్ అండ్ కలిపింది కదా. అంటే హెవెన్ అంటే ఏంటి, స్పిరిట్ రెలం. ఎర్త్ అంటే ఏంటి, ఫిజికల్ రెలం. ఒక స్పిరిట్ రెలంని ఫిజికల్ రెలంని కలిపింది ఏంటి అంటే వావ్ లెటర్. అంటే జాగ్రత్తగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ సంవత్సరము ఏవైతే స్పిరిట్ రెలంలో ఉన్న విషయాలని దేవుడు ఫిజికల్ రెలంతో కనెక్ట్ చేయబోతున్నాడు. అంటే ఏవైతే ఆల్రెడీ విషయాలు స్పిరిట్ రెలంలో మేనిఫెస్ట్ అయిపోయాయో దేవుడు వాటిని ఫిజికల్గా ఈ సంవత్సరము వాటిని మన కంటి ముందు ఫిజికల్గా వాటిని మేనిఫెస్ట్ చేయబోతున్నాడు అనమాట. దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ 5786లో ఈ డికేడ్ ఏంటి అంటే ఈ డికేడ్ యొక్క నంబర్ సో 80 ప్లస్ 6 అని రాస్తాం. 86ని 80ని రిప్రజెంట్ చేస్తే హీబ్రూ లెటర్ ఏంటి అంటే పే యొక్క గమెట్రియా వాల్యూ 80 అనమాట. పే అంటే అర్థం ఏంటి అంటే మౌత్ అని అర్థం. మరి 6 అంటే వావ్ కదండి, అది హుక్ కనెక్షన్ కదా. అంటే స్పిరిట్ రెలంలో మేనిఫెస్ట్ అయిన విషయాలు ఫిజికల్ రెలంలోకి అవి మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన నోటితో డిక్లేర్ చేయాలి. పే అంటే మౌత్ కదా. అంటే మన నోటితో మనం డిక్లేర్ చేసినప్పుడు స్పిరిట్ రెలంలో మేనిఫెస్ట్ అయిన విషయాలన్నిటినీ ఈ ఫిజికల్ రెలంలో మన కంటితో మనం చూస్తాం. లాస్ట్ ఇయర్ ఏంటండి 5785 కదా. 5785 యొక్క లెటర్ హీబ్రూ లెటర్ ఏంటి అంటే 5th హీబ్రూ లెటర్ హెయ్ అంటే బిహోల్డ్ అని అర్థం. ఈ వావ్ కనెక్షన్ అంటే లాస్ట్ ఇయర్ 5785 5786 ఈ రెండు ఏంటి అంటే మేనిఫెస్టేషన్కి సంబంధించిన విషయాలన్నమాట. హే అంటే బిహోల్డ్, ఇదిగో అని అర్థం. అంటే ఇదిగో అని దేవుడు మన కంటి ముందు చూపిస్తున్నాడు లాస్ట్ ఇయర్. ఈ యొక్క ఇయర్ దేవుడు ఈ న్యూ ఇయర్లో ఏం చేస్తున్నాడంటే ఆ కనెక్షన్స్ ఒక రియల్గా ఫిజికల్ రెలంలో మేనిఫెస్ట్ కావడానికి కావలసిన కనెక్షన్స్, దానికి ఎవరు అవసరమో వాటన్నిటినీ ఆ వ్యక్తులన్నిటినీ ఈ సంవత్సరం దేవుడు సమకూర్చడం జరుగుతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక విషయం మనం చూస్తే కీర్తనలు 119వ అధ్యాయం 119వ కీర్తనలో ఆ అధ్యాయం అంతా 22 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఆ 22 పార్ట్స్ని మనం గమనించినట్లయితే ఒక్కొక్క పార్ట్కి పైన ఇలా రాయబడి ఉండడం మీరు చూసింటారు. ఫస్ట్ పార్ట్లో ఆలఫ్, తర్వాత బెత్, గీమెల్, డాలెట్ ఇలా రాయబడి ఉంటుంది. ఇవన్నీ ఏంటివి అంటే హీబ్రూ ఆల్ఫాబెట్స్ అన్నమాట. ఆ 119 కీర్తన అంతా 22 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క హీబ్రూ ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేయబడుతుంది అనమాట. మరి అదే రీతిగా ఈ యొక్క 6th హీబ్రూ ఆల్ఫాబెట్ అయిన వావ్తో రిప్రజెంట్ చేయబడిన ఆ భాగం ఏంటి అంటే 119వ కీర్తన 41 నుండి 48 వచనాలు. ఆ 8 వచనాలు మనం చూస్తే అది వావ్తో రిప్రజెంట్ అయి ఉంటుంది. వావ్ అని ఉంటుందన్నమాట పైన. అందులో కీర్తనకారుడు ప్రత్యేకంగా దేని గురించి రాస్తారంటే దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క శాసనాల గురించి రాయడం జరుగుతుంది. చూడండి, 119వ కీర్తన 42వ వచనం మనం చూసినట్లయితే నీ మాటను నేను నమ్ముకొని ఉన్నాను అని అంటాడు. అదే రీతిగా 43వ వచనంలో చూస్తే నీ న్యాయ విధుల యందు నా ఆశను నిలిపి ఉన్నాను అని రాస్తాడు. 44వ వచనంలో నీ ధర్మశాస్త్రం నిత్యము నేను అనుసరిస్తాను అని అంటాడు. 45వ వచనంలో నీ ఉపదేశంలో నేను వెతుకుతాను అని రాస్తాడు. 46వ వచనంలో నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను అని అంటాడు. 47వ వచనంలో నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అని అంటాడు. 48వ వచనంలో నీ కట్టడలను నేను ధ్యానించేదను అని అంటాడు. అంటే ఈ సంవత్సరము మనము ఎంత అధికముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించడానికి ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటి అంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం,
నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. 3వ వచనం చూస్తే, కుడి వైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు. ఈ వాక్యంలో నీ మేకులను దిగగొట్టుము అని రాయబడిన దగ్గర ఈ వావ్ అనే లెటర్ యూస్ చేయబడిందండి. ఈ సంవత్సరం దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు. ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. దేవుడు కుడి వైపునకును ఎడమ వైపునకు ఆయన మనల్ని వ్యాపిస్తున్నాడు. మన సరిహద్దులను దేవుడు విశాలం చేస్తూ ఉన్నాడు. అది మీ పరిచర్య రీతిగా అయితేనేమి, ఉన్న చోటునే మీరున్నారు అని మీరు బాధపడుతూ ఉన్నారేమో. కానీ దేవుడు ఈ సంవత్సరం మీరేంటి, అసలు మీ పరిచర్య ఏంటి, దేవుడు మీ ద్వారా ఏమి జరిగించబోతున్నారు అన్న ఒక విషయము దేవుడు ప్రజలందరూ తెలుసుకునేటట్లు దేవుడు మీ సరిహద్దులను విశాలం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని కూడా డిక్లేర్ చేయబడిందండి. కాబట్టి ఈ రోష్ హషానా ఈ 5786 అని డిక్లేర్ చేయబడిన ఈ సంవత్సరంలో ఇయర్ ఆఫ్ డివైన్ కనెక్షన్స్గా మీ జీవితంలో, మీ ఫిజికల్గా కానీ ఆత్మీయ జీవితంలో కానీ మీకు అవసరమైన కనెక్షన్స్, మీ జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన కనెక్షన్స్ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అని డిక్లేర్ చేయబడిన ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో ఏవైతే స్పిరిట్ రంగంలో ఆల్రెడీ మేనిఫెస్ట్ అయ్యాయో వాటిని మీ నోటితో మీరు పలుకుతూ ఉంటూ ఉండగా దేవుడు వాటిని ఫిజికల్ రంగంలో మీ జీవితంలో మేనిఫెస్ట్ చేయనుగాక. తర్వాత ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అని డిక్లేర్ చేయబడిన ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మీ సరిహద్దుల్ని విశాలపరిచి కుడికి ఎడమకి మీరు వ్యాపించినట్లుగా, భూదిగంతంలో వరకు విస్తరించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకందరికీ రోష్ హషానా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.